హే గైస్ మామ అందరికీ ఇంకా గాలిపటాలు అయితే అప్పుడే ఎగిరిచ్చేస్తున్నారు మా ఇంకా సంక్రాంతి కూడా రాలేదనమాట. అప్పుడే స్టార్ట్ చేస్తారనమాట. తీసుకొచ్చి డాబా పైన వచ్చేసారనమాట. ఇంకా మన సిటీలో కొంతమంది వచ్చేసి ఇంకా నేనే వచ్చా ఇంకా ఎగిరిచ్చాను అనగా వదిలేసామో. కానీ ఒక టిస్ట్ మో నేను నాకు వచ్చేసి కొద్దిగా అయితే ఎగిరించడం రాదనమాట. ఇది వచ్చేసి ఎరకొట్టేసామో షిన్షన్ గడిది సైలెంట్గా ఎస్కేప్ అయిపోతామో. ఇక్కడ ఉన్నాడు గైసుడు. ఓ గైస్ మో ఇక్కడ ఉన్నాడు గైస్. ఏం తెలియకుండా సైలెంట్గా తేలిపోదామా అని గైస్. సరే షిన్షన్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు మమ్మ ఊరికన్నా నించున్నా ఇట్లా అవి ఎంజాయ్ చేసిన. సరేరా మా ఆడికి వచ్చేసి ఇంకా తెలియదేమో, మీరు కూడా చెప్పమాకండి మో. కానీ గైస్ తొందరగా పారిపోదామా. ఏంది జాక్ అన్న ఇప్పుడు పైకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడబ్బా? ఒకసారి అయితే వెళ్ళైతే చూద్దామమ్మా. గైస్ గైస్ మమ్మ మన గాలిపటం ఇరిగిపోయింది మమ్మ. ఎవరు విరక్కొట్టారు? ఎవరైతే ఇక్కడ విరక్కొట్టారు మమ్మ? అందరూ మనకు తెలిసిన వాళ్ళే మమ్మ. జాక్ మమ్మ ఎరక్కొట్టి ఉంటారు, ఎందుకంటే ఆయనకు వచ్చేసి ఇంకా గాలిపటం ఎగరగడైతే రాదు మమ్మ. ఏంది మమ్మ స్టార్ట్ చేస్తాడు ఇంకా గాన గందరవ అనమాట. ఇంకా పాడుతూనే ఉంటాడనమాట, ఏడుతూ ఉంటాడనమాట. అంటే ఆడి ఏడుపల అయితే ఉంటుంది అనమాట ఫన్నీగా. ఇంకా వెళ్దాం గైస్, వెళ్ళైతే మాట్లాడదాం. ఇంకా ఆడుకోకపోతే ఇంకా మళ్ళీ కొత్తగా అయితే తీసుకురావాలి మమ్మ గాలిపటం. షింటాన్ ఏడవద్దురా రే. లేదు మమ్మ నువ్వే ఇరుక్కుంటావు కదా. అవును రే నాకు తెలుసు గారా, ఇది ఎగరడం రాదండి, సారీ రే. వద్దులే మమ్మ నీ సారీ. రే ఏడవద్దురా రే కొత్త తీసుకొస్తాలేరు బాబు. అరే ఏంద్రా బాబు నువ్వు ఇంకా ఏడిపోతే ఆఫీసాడు, కొత్త అనగానే ఏడిపోతే ఆఫీసాడు. రేషన్ అంతనా? మమ్మయ్య అంతే మమ్మయ్య ఖచ్చితంగా తెస్తావు కదా. అవునరా తెస్తారా, ఇంకా నేను మాటిస్తే ఇంకా తప్పని నీకు తెలుసుగా. మమ్మయ్య నాకు తెలుసులే, ఇంకా తొందరగా వచ్చి నేను ఇక్కడే వెయిట్ చేస్తా. రే వద్దురా లోపలికి వెళ్ళు, టీవీ చూసుకో, నేను వస్తాను. మమ్మయ్య నువ్వు వెళ్ళు. ఇంకా మన శిక్షణాడైతే ఇంకా వెళ్ళైతే టీవీ తీస్తాడు. మనందరూ వెళ్ళైతే కైట్స్ అయితే కొనుక్కొని అయితే వద్దాం అనమాట. గాలిపటాలు వచ్చేసి కనుక మీరు అంతవరకు లైక్ అయితే చేసుకోండి మామ. మన ఛానల్గా చూసుకోవచ్చు ఎన్ని కైట్స్ ఉన్నాయో మన డాబా పైన. చాలామంది అయితే ఎగిరిస్తున్నారనమాట. ఇంకా సంక్రాంతి రాలేదు అప్పుడే అయితే స్టార్ట్ అయితే అయిపోయింది మమ్మ. ఇంకా తొందరగా అయితే వెళ్దాం. మనకు తెలిసిన అన్న అయితే ఒకటైతే ఉన్నారనమాట, అమ్ముతా ఉంటారనమాట గాలిపటాలు. ఇంకా ఆయన వచ్చేసి ప్రతి సీజన్ అయితే పెడతారనమాట. గేస్ వచ్చేసాం అనమాట స్టాప్ దగ్గరికి. ఓపెన్ చేయలేమో ఇక్కడ న్యూ ఇయర్ అయినా ఏంది గైస్, ఓపెన్ చేయలేమో. 2 షట్టర్లు మూసే ఉన్నాయి. రే టైం బ్యాడ్ రే. రాము అయినా అమ్ముతూ ఉంటాడు డౌట్ ఏమో. ఇంకా రాము అయితే ఇట్లాంటివి అయితే అమ్మడనమాట, ఎక్కువ కార్స్ ఇలాంటివి అయితే అమ్ముతాడు వచ్చేసి. ఇంకా మన లాస్ట్ ట్రై అయితే వెళ్ళైతే అడుగుదాం. మన రాము గడికి వచ్చేసి ఇంకా దిగేద్దాం అనమాట. లేట్ చేయకుండా రాము షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. గైస్ రాములేడు మా టింకు ఉన్నాడు. అరే టింకు ఎందుకు ఏడుస్తున్నావు? పోలీసులు డాడీని తీసుకెళ్లారు జాక్ అన్నయ్య. అరే ఏం బాధపడమాకరా, నేను తీసుకొస్తారా? ఎందుకు తీసుకెళ్లారు టింకు? అదే ఇవాళ న్యూ ఇయర్ కదా, ఇవాళ అమ్మకూడదంట, ఇంకా చాలా రష్ ఉంటుంది, ఇంకా బయట అందరూ కొట్టుకొని అయితే ఇచ్చేస్తున్నారు కదా, అందుకనే అమ్మొద్దు అన్నారు. ఇంకా అమ్మారు కాబట్టి ఇంకా తీసుకెళ్ళిపోయారు. అరే నో ప్రాబ్లం రా, ఇంకా నేనైతే తీసుకొస్తాను. మీ రాము నాన్నని వచ్చేసి ఇంకా వెళ్ళిపోతాం అనమాట పొల్యూషన్ దగ్గరికి. ఇంకా న్యూ ఇయర్ టైం కదా మామ, ఇది వచ్చేసి పెట్టద్దని ఇంకా 2 times అయితే చెప్పారంట. మన రాముకి వచ్చేసి ఆడైతే వెళ్ళలేదంటమా. ఇంకా చూసుకోవచ్చు గైస్, వాన కూడా స్టార్ట్ అయిపోయింది మా. నేను అప్పుడు అనుకున్నా గైస్ బొంబుగా అయితే ఉంది మా, పడిద్ది అనుకున్నా కానీ చాలా బాగా అయితే పడిద్దని ఎక్స్పెక్ట్ చేయలేమో. వాన అయితే స్టార్ట్ అయితే అయిపోయింది మా. ఇంకా తొందరగా అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. గైస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేమో, సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ 1K అయితే దగ్గరలో ఉన్నాం. మన వచ్చేసి మీ ఒక్క సబ్స్క్రైబరే నాకు వచ్చేసి చాలా మోటివేషన్ అనమాట. మొత్తానికి అయితే వచ్చేసాం గైస్. ఇంకా వాన కూడా అయిపోయింది కదా, పోలీస్ స్టేషన్ రాగానే వాన కూడా అయిపోయింది అనమాట. వెళ్ళైతే మాట్లాడదాం అనమాట. ఓకే గైస్ ఏంటన్నారు మా, లేకుంటే మన లాఠీ చార్జ్ అందరికీ తెలిసిందే కదా, ఇచ్చి పడేయడం అనమాట. ఓ గైస్ ఫెరారీ గారు మా ఆయన దగ్గర. సార్ ఇంకా వదిలేండి సార్ మన రాము గారికి ప్లీజ్ సార్. వాడు న్యూ ఇయర్లో ఇది గాలిపటాలు అమ్ముంటున్నాడు బాబు. వాడు ఫుల్ రష్ అయిపోయింది రోడ్డు మొత్తం, ఇంటి దగ్గర తీసుకున్నారు కాబట్టి లోపలేసాం. అయినా నేను వదలను ఆ కారు, నువ్వు అది కారు అది పక్కన నింజా స్టోర్ బైక్ ఉంది కదా, అది వచ్చేసి నువ్వైతే అప్గ్రేడ్ చేయించుకురా, నేనైతే వాడిని అయితే వదిలేస్తావు ఓకేనా సార్? నిజంగా కదా సార్? అవును బాబు నేను నిజంగా చేస్తా, నువ్వు వెళ్ళరా. సార్ కొద్దిగా జాగ్రత్త చూసుకోండి సార్. ఉన్నాంగా బాబు నువ్వు వెళ్ళరా. గేసి ఇంకా వెళ్ళిపోదామా చెల్లి. ఇంకా ఈ నింజా స్టోర్ వచ్చేసి అప్గ్రేడ్ అయితే ఇప్పించే. ఈయనకైతే ఇవ్వాలంటే అప్పుడైతే వదులుతారంట, ఎందుకంటే మనకి ఓన్ గ్యారేజ్ ఉంది కాబట్టి ఈయనైతే అడిగారనమాట. ఇంకా వదులుతారని నమ్మకం అయితే ఉందేమో మనకు వచ్చేసి. ఇంకా వదలను మన స్ట్రీట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ గ్యారేజ్ స్ట్రీట్కి ఇంకా ఎక్కడైతే పార్కింగ్ అయితే వేసి నీట్గా అయితే అప్గ్రేడ్ అయితే చేపించేద్దాం నింజా స్టోర్ని. వైట్ కలర్ అయితే వేయించుకుందామా. బాడీ కలర్ వచ్చేసి వేసుకోవచ్చు. ఇంకా బాడీ కలర్ వచ్చేసి వైట్ బాగుంది మా నాకు తెలిసినంత వరకు. ఇంకా ముందర గ్లాస్ వచ్చేసి రెడ్ అయితే పెట్టించుందామా, యాలిగన్గా అయితే ఉంటుంది అనమాట రెడ్ కలర్ వచ్చేసి.
ఇంకా స్టిక్కర్స్ ఇంకా బూస్టర్స్ ఇంకా అవన్నీ కూడా పెట్టించుకుందామో లైన్గా గేస్ బూస్టర్స్ అయితే పెట్టించుకున్నాం. దానికల్లా డ్రిఫ్ట్ కొడితే స్మోక్ వచ్చేసి రెడ్ అయితే పెట్టించుకున్నామో అది కూడా ఇంకా చూసుకొచ్చి ఎట్లా లేస్తుందో ఇంకా బూస్టర్లు పెట్టించినాక మామూలు కదనమాట. ఇంకా టైర్స్ అలవులు కూడా మార్చేసాం అనమాట. మనం వచ్చేసి అతనికి వచ్చేసి లేసిపోతుంది అనమాట బండి. ఇంకా నడుపుతుంటే ఇంకా సైలెన్సర్ బూట్స్ అయితే వేస్తుంటే వేసి వచ్చేసి మా దగ్గరికి వచ్చేసి మనం వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇంకా అక్కడైతే ఈ బైక్ అయితే ఇచ్చేసి ఇంకా రాముని అయితే తెచ్చుకుందామో అక్కడికి వేసి ఇంకా వచ్చేసామో ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే ఇచ్చేసాం. ఎక్కడొద్దు ఇంకా లోపలైతే పెట్టేద్దాం. ఆయన తెచ్చిన ప్లేస్లో అయితే పెట్టేద్దాం అనమాట. ఆయన ఇచ్చిన ప్లేస్ తీసుకొచ్చి ఇంకా డ్రిఫ్ట్ కొడుతుందమ్మా. స్మోక్ చూస్తున్నారు అలా వెనకాల ఎలా వస్తుందో వేసి పెట్టేసామో. ఇంకా సార్ ఆఫీసర్ ప్లీజ్ సార్ వదిలేను సార్. ఓ బాబు వదిలేస్తున్నాను కానీ ఇంకోసారి ఇట్లాంటి తప్పు చేయొద్దని చెప్పాడికి ఓకేనా. ఇట్లా న్యూ ఇయర్ టైంలో ఇలా చేయకూడదు, గాలిపటాలు అమ్మకూడదు, చాలా రష్ అయిపోద్ది రోడ్డు, ఇంకా మాంజాలు కూడా ఉంటాయి కదా. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. తీసుకొచ్చి మన ఆఫీసర్ అయితే మొత్తానికి అయితే వదిలేశారనమాట. ఓకే గైస్ ఇప్పుడు రాము నేనైతే ఇంటికి వెళ్ళడానికి ఒక కార్ అయితే చూసుకోవాలన్నమాట. ఇంకా రాము వచ్చేసి ఇంకా వదిలేశారనమాట. ఓకే చూసుకోవచ్చు ఇంకా కార్ ఎక్కడ ఉంది గైస్, కార్ అయితే ఎక్కడ గైస్ ముందర కనిపించింది మా నాకు వచ్చేసి చూసుకొచ్చి రెడ్ అండ్ వైట్ రెడ్ అయితే తీసుకెళ్దాం అనమాట. ఈ కారు బాగుంది మా కాబట్టి ఇది అయితే తీసుకున్నాను అనమాట. మనం వచ్చేసి ఇంకా లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోయి మన రాముని అయితే ఎక్కించుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా గాలిపటాలు అయితే అడుగుదామా ఇంకా కార్లో వచ్చినాక ఇంకా ఆడి దగ్గర ఉన్నాయో లేదో వచ్చేసి ఆడైతే చెప్తాడు. ఆడి దగ్గర ఉంటాయేమో ఎందుకంటే పోలీసులు అయితే చెప్పారు కదా ఇట్లా గాలిపటాలు ఉన్నారని. అరే ఉన్నారా ఇప్పుడైతే గాలిపటాలు ఉన్నాయని దగ్గర ఉన్నారా జాకు ఇంకా నువ్వు తీసుకోవాలంటే తీసుకో. నేను తీసుకుంటారా ఎందుకని శిక్షణ గడికి కావాలి వాడిది చినిగిపోయింది. సరేరా ఇంకా వెనకాలైతే పెట్టున్నా చూడు. ఒక వెనకాల అయితే పెట్టారంట గాలిపటాలు వచ్చేసి మన రాము అన్న వచ్చేసి షింక్షన్ తెచ్చేసారా. ఇంకా ఒకటి కాదు ఇంకా 4 ఇచ్చేసి చూసుకో. మమ్మయ్య చాలా బాగున్నాయి మమ్మయ్య. థ్యాంక్ యూ మమ్మయ్య థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అరే నువ్వు పర్లేదురా ఒకే చూసుకోవచ్చు. మన షింక్షన్ గడి కోసం చాలా గాలిపటాలు అయితే తెచ్చాం. ఒకటి చినిగిపోయినా ఒకటైతే వాడుకుంటారనమాట. మమ్మయ్య థ్యాంక్ యూ మమ్మయ్య. ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా గాలిపటాలు ఎగిరికోవడం ఎంతమందికి ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి మమ్మ. అలాగే ఈ వీడియో అయితే కింద చేస్తున్నారు మన జాకర్ని వచ్చేసి బాయ్ మమ్మ బాయ్ నేనైతే ఆడుకుంటా ఇంకా గాలిపటాలతో షింక్షన్ గడి అయితే గాలిపటాలతో ఆడుకుంటున్నాడు అనమాట. ఈ వీడియోకి ఎండ్ అయితే చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రోల్ చేయగానే కామెంట్ సెక్షన్ పక్కన హైప్ అయితే ఉండేది మామ ప్లీజ్ హైప్ అయితే చేసుకోండి. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మామ అందరికి వచ్చేసి. ఇంకా పోయిన సంవత్సరంలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మేము అయితే మర్చిపోవాలన్నమాట. ఓకే గైస్ మామ ఈ గాలిపటాల లింక్స్ కావాలంటే మీరు వచ్చేసి 10 కామెంట్స్ అయితే చేయండి మామ ఐ వాంట్ అని వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్ గైస్ బాయ్.